సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం Number one, number one, number one. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. నేటి యువతరం రాను రాను ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. తల్లిదండ్రులు ఎక్కడో ఉండి కష్టపడి తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తూ కోచింగ్ల కోసం వేలు లక్షలు దారపోసి హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు పంపిస్తున్నారు. శిక్షణ మీద దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి చేరవలసిన యువతరం సెలబ్రిటీల ప్రచార వలలో పడి బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. దీనికోసం అవసరమైతే అప్పులు కూడా చేస్తున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారు. తల్లిదండ్రుల కష్టానికి విలువివ్వాలని కష్టపడి చదువుకొని మంచి స్థానానికి చేరుకోవాలన్న ధ్యాస నేటి యువతరంలో కొంతమందికి లేకపోవటం విచారకరం. వీరు బెట్టింగ్ యాప్ లాంటి వ్యసనాలకు గురై తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు. వీటన్నిటికీ కారణమైన బెట్టింగ్ యాప్లు, వాటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్, సెలబ్రిటీలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయితే చెట్టుకు చీడ పుడితే కొమ్మలు నరకటం కాదు, వేళ్లతో సహా పెకిలి వేస్తేనే ఆ చీడ పోతుంది. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారితో పాటు ఈ బెట్టింగ్ యాప్లను తయారు చేస్తున్న అసలు సూత్రధారులను పట్టుకొని కఠినంగా శిక్షించినప్పుడే ఈ బెట్టింగ్ యాప్లు అంతమవుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందింది. వీటిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వారు తమ స్వార్థం కోసం, తమకు లభించే లక్షల రూపాయల పారితోషికం కోసం తమ ప్రచారంతో యువతరాన్ని ఈ బెట్టింగ్ యాప్లపై ఉసిగొల్పటం క్షమించరాని నేరం. నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన ఈ ప్రముఖులు తమ వ్యక్తిగత లబ్ధి కోసం ఎంతకైనా దిగజారటం ఖండించవలసిన విషయం. చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి భారతీయులు కోట్ల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి యాప్స్ పై డబ్బుల కోసం ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్లపై పంజాగుట్ట పోలీసులు ఉక్కుపాదం మోపారు. హర్షసాయి, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్, ఇతర సెలబ్రిటీలు, టీవీ నటులపై సోమవారం కేసులు నమోదు చేశారు. అమీర్పేటలోని అనేక శిక్షణా కేంద్రాల విద్యార్థుల్లో చాలా మంది బెట్టింగ్ యాప్లకు బానిసలై బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులు పలువురు యూట్యూబర్లపై ఈ తరహా యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపై ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. దీంతో పంజాగుట్ట పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లపై గేమింగ్ యాక్టులోని సెక్షన్లు, ఐటీ చట్టంలోని సెక్షన్ 66D, భారత న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసులు వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. విచారణ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే వాగ్మూలాన్ని బట్టి అరెస్టు కూడా ఉంటాయని తెలుస్తుంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తున్నారని, వీరి ప్రచారం వల్ల యువతరం తప్పుదారి పడుతూ జీవితాలను కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. ఫలితంగా అమాయకులు నష్టపోతున్నారు, సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలోనే ఈ తరహా యాప్లపై విరుచుకుపడ్డారు. యాప్ నిర్వాహకుల మూలాల వరకు వెళ్లారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటూ యాప్లను నిర్వహించే భారతీయులను అరెస్టు చేయగా చైనాలో ఉన్న సూత్రధారులపైన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టా రీల్స్ చేసే వారిని టార్గెట్గా చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో బెట్టింగ్ యాప్లను నిషేధించినప్పటికీ విదేశాల నుంచి ఈ యాప్లు నిర్వహిస్తుండటం వల్ల పూర్తి స్థాయిలో వీటిని కట్టడి చేయటం కుదరటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మంచి దారిలో నడుస్తూ తమ తల్లిదండ్రుల కష్టాలను తీర్చవలసిన బాధ్యత నేటి యువతరంపై ఉంది. ఇందుకు సమాజంలోని పోలీసులు, సెలబ్రిటీలు, నాయకులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నెంబర్ 1